ముందుగా తెలంగాణ జన సైనికులకు, వీరమహిళలకు అందరికీ నా నమస్కారాలు. అలాగే ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏందో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. మన భారతదేశము మరియు మన తెలంగాణ గర్వించదగా మన లిక్కర్ క్యూన్ కవిత గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ లిక్కర్ క్యూన్ కవిత గారు ఎవరైతే ఉన్నారో సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పింది మన పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఒకటే అంటున్నాను, సీరియస్ పొలిటీషియన్ అంటే మరి మేబీ నాకు తెలిసి ఒక పార్టీ ఫండ్ అవసరం ఉంటే ఒక జ్యువెలరీ షాప్లోకి జర్రి డైమండ్ నెక్లెస్ కొని దాన్ని పార్టీ ఫండ్లోకి తీసుకోండి అని చెప్పే గుణాచారం, ఆ భావకం ఉన్న వాళ్ళే సీరియస్ పొలిటీషియన్లు. అయితే మీరే సీరియస్ పొలిటీషియన్లు. ఒకవేళ లేదు ప్రజలకు సేవ చేసేది సీరియస్ పొలిటీషియన్ కాదంటే ఆ విధంగా చూసుకుంటే మా అధ్యక్షుల వారు నిజంగానే సీరియస్ పొలిటీషియన్ కాదు. కానీ ఈరోజు సీరియస్ పొలిటీషియన్ గురించి మీరు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. 6 నెలలు మీరు ఏది లిక్కర్ స్కామ్లో పోయి చిప్పకూడు తినొచ్చిన మీరే సీరియస్ పొలిటీషియన్ గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్ చేసినావంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిగ్గుపడాలి. అలాంటిది ఇంకా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ తన వంతు సహకారం ప్రజలకు అందిస్తున్న నాయకుని గురించి, మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడడానికి నీకు ఏమాత్రం రైట్స్ ఉన్నాయి అసలు? ఇంకోటి, సీరియస్ పొలిటీషియన్ అంటే నాకు తెలిసి ప్రజలకు సేవ చేసేవాడు అయితే కాదనుకుంటున్నాను. మీ మాటల మీదకి వెళ్ళి నిన్న మా అధ్యక్షుల వారి చిన్న కొడుకుకి ఫైర్ యాక్సిడెంట్లో గాయాలైతే విజయవాడలో ప్రోగ్రాం ఉంటే అరకు గిరిజన ప్రజల కోసము మాట ఇచ్చిన అని అతను చేయాల్సిన ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏ నాయకుడైనా సరే తన కుమారుడికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తన బంధుమిత్రులకు ఎవరికైనా ఏమన్నా అయిందంటే ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పెట్టేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ బంధుమిత్రుల కోసం వెళ్ళే నాయకులను చూసినాం. కానీ తన సొంత కొడుకుకి ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే కూడా ఫస్ట్ నాకు ప్రజలే ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే మన రోడ్ల కార్యక్రమం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నిన్న ఆయన పాల్గొన్న కార్యక్రమాలు అవి కంప్లీట్ చేసుకొని నేను వెళ్తా అని చెప్పిన నాయకుడు అసలు నాయకుడు. మా సీరియస్ పొలిటీషియన్ అంటారు ఇప్పుడు దీన్ని అంటారు. ఏదో లిక్కర్ స్కామ్లు చేసి జిల్లాలో చిప్పకూడదు వచ్చే వాళ్ళు సీరియస్ పొలిటీషియన్ గురించి మాట్లాడొద్దు. ఆయన ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే తన కొడుకు దగ్గరికి వెళ్ళిండు. ఇది ఆయన పబ్లిక్ కోసము నిరంతరం సీరియస్గా పనిచేస్తున్న విధానం. మీకు అంత తెలియకపోతే ఇంకోటి, తెలంగాణ లీడర్లు ఎవరన్నా ఉంటే కూడా సీరియస్ పొలిటీషియన్ క్లాసెస్ కొంచెము మన లిక్కర్ క్యూన్ కవిత గారు తన నివాసంలో స్కూల్ లాగా ట్యూషన్ లాగా చెప్తుందంట. కొంచెం వెళ్ళి మీరు సీరియస్ పొలిటీషియన్స్ గురించి నేర్చుకోండి. అంటే సీరియస్ పొలిటీషియన్స్ అంటే మా నాయకుని నేర్చుకోవద్దు, ఎందుకంటే మీకు అవి నేర్చుకోవాలన్నా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. మీకు అంత నేర్చుకునేది ఉంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్ యూజ్ చేస్తున్నాడు. అలాంటి స్కామ్లకైతే మీకు ఏమన్నా స్కామ్స్ కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేటీఆర్ది, ఇలాంటివి అయితే మీకు మంచి వంట పడతాయి. మా అధ్యక్షుల వారు చేశారు మంచి పనులు, అలాంటివి వంట పట్టాయి. దయచేసి చెప్తున్నా, ఆల్రెడీ పార్ట్ టైం పొలిటీషియన్ అన్నందుకు ఏపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ నా కొడుకులకు పార్ట్ టైం పొలిటీషియన్ అన్నందుకే పాత్రని దుక్కి పడేసిండు. ఇప్పుడు నువ్వు సీరియస్ పొలిటీషియన్ కానే కాదు అంటున్నావు కదా. సీరియస్గా చెప్తున్నాము ఈరోజు జన సైనికులం, సంగారెడ్డి జన సైనికుడిగా నేను చెప్తున్నా, అలాగే మా తెలంగాణ జన సైనికులందరి తరపున కూడా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాం. నువ్వు ఏదైతే చిప్పకూడు తిన్నావో అదే చిప్పకూడికి బలవుతావు. అలాగే మీ బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా ఇంకా ఇప్పుడు లోకల్ బాడీలో అసలు రాకుండా చూసుకునేటట్టు మేము చేసుకుంటాం. జై హింద్, జై జనసేన.